ఎస్టీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర విభజన హక్కుల్లో భాగంగా బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ మచిలీపట్నానికి సాధించి 1,00,000 కోట్ల పెట్టుబడి యువతకు 50,000 ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. అవనిగడ్డలో ప్రజా కృతజ్ఞత సభ జరిగింది. తామిద్దరిని అత్యధిక మెజార్టీతో గెలిపించిన అవనిగడ్డ నియోజకవర్గ ఓటర్లకు కృతజ్ఞత తెలిపేందుకు ఎంపీ బాలశౌరి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఈ సభలో నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞత తెలిపారు. ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనతో సీఎం చంద్రబాబు ప్రోత్సాహం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ సాధిస్తామన్నారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో లభించిన అత్యధిక మెజార్టీ బాధ్యత పెంచిందన్నారు. నరకసుర బాధ గావించిన రాష్ట్ర ప్రజలు గ్రామాన సంబరాలు చేసుకున్నారన్నారు. తమ విజయానికి కృషి చేసిన ప్రతి కార్యకర్త తల ఎత్తుకొని తిరిగేలా నియోజకవర్గ అభివృద్ధి చేస్తామన్నారు. మాజీ ఎంపీ కొనకల్ల నారాయణ, మచిలీపట్నం జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు మండలి వెంకట్రాం, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనం విజయవాడలో నీరు విడుదల చేశాం. సోమవారం నాటికి మనకి నీళ్లు జారుతాయి. సోమవారం నాడు మనం పులిగడ్డ యాప్గేట్ దగ్గర కార్యక్రమం చేస్తాం. దాంట్లో మళ్ళీ మీరందరూ కూడా పాల్గొని ఆనందోత్సవాలు ఆ రోజు మనం చేసుకోవాలి. ఎందుకంటే ఎవరితో కలిస్తే మన గోదావరి నీళ్ళు వచ్చింది, మన ఆ రోజు అలాంటి మన ఆనందం వ్యక్తం చేసుకున్నాం. ఆ రోజు ఆనందం చేస్తాం. సోమవారం అంటే ఆ టైం అది మీ అందరూ తెలియజేస్తాం. ఈ నీటిని మాత్రం దయచేసి మనం ముందుగా తాగునీటి సమస్య పరిష్కారం కోసం చెరువులు నింపుకోవడానికి మనం ముందుగా ఉపయోగించుకొని ఆ తర్వాత వ్యవసాయం వినియోగించుకున్నాం. ఎందుకంటే అన్ని చెరువులు కూడా వారు ఎండిపోయిన పరిస్థితి వచ్చింది. ఈ స్థితిలో ఇమ్మీడియట్గా చెరువులు నింపుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. అంచేత గ్రామ సర్పంచులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఇప్పుడే మీరు సంసిద్ధం ఏమండి రాగానే వెంటనే నీళ్ళు పెట్టించేస్తే ఆ తర్వాత రైతులు ఆ నీళ్ళు ఉపయోగించుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుందని చెప్పి మాత్రం మనం. శ్రీ జగన్నాథ రథయాత్రను విజయవంతం చేయాలని శ్రీ వాసుదేవ గోశాల నిర్వాహకులు పల్లపాటి సుబ్రహ్మణ్యం కోరారు. చాకిరావుపాలెం 5 రోడ్ల సెంటర్లోని శ్రీ జగన్నాథ మందిరంలో శ్రీ జగన్నాథ రథయాత్ర ఆహ్వాన కరపత్రాన్ని శ్రీ వాసుదేవ గోశాల నిర్వాహకులు పల్లపాటి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పల్లపాటి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పూరి యొక్క రథయాత్ర మాదిరిగా మచిలీపట్నంలో శ్రీ జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తున్నామని, ఈ రథయాత్ర శనివారం మధ్యాహ్నం 3 గంటల నుండి నిజాంపేట బొబ్బిలి వేణుగోపాల స్వామి దేవాలయం నుండి బయలుదేరి 5 రోడ్ల సెంటర్లోని జగన్నాథ మందిరం వరకు రథయాత్ర జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి, మాజీ ఎంపీ కొనకల్ల నారాయణరావు, ఆధ్యాత్మికవేత్త దేవతా సత్య శ్రీనివాసులు పాల్గొంటారని, కావున భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ జగన్నాథ స్వామి రథయాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం నాయకుడు పివి ఫణికుమార్, శ్రీ హరిదాస్, తలారి రాంబాబు, కట్ట సుబ్రహ్మణ్యం, జోగి గోపి తదితరులు పాల్గొన్నారు. జగన్నాథ రథయాత్ర మచిలీపట్నంలో జరుగుతూ ఉన్నది. పూరిలో ఉండేటువంటి జగన్నాథుడు జగత్తికి నాథుడు. జగన్నాథుడి యొక్క రథయాత్ర పూరిలో జరిగింది. ఈ రథయాత్రకి ప్రపంచ నలుమూల నుంచి దాదాపుగా 10-15 లక్షల మంది పూరిలో జగన్నాథుడి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఏదైతే రదేశ వామనం దృశ్య పునర్జన్మ విద్యతే, గరుడ పురాణంలో భగవంతుడు చెప్పాడు. రథంపై ఊరేగుతున్న జగన్నాథుని కనుక దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదని గరుడ పురాణంలో చెప్పబడింది. అందుకనే మచిలీపట్నంలో ఉన్నటువంటి చాకిరేవుపాలెంలో 5 రోడ్ల సెంటర్లో ఉన్నటువంటి పూరీ జగన్నాథుడు రేపు మధ్యాహ్నం 3 గంటలకి బొబ్బిలి వేణుగోపాల స్వామి గుడి దగ్గర నుంచి రేవతి సెంటరు, కోనేరు సెంటరు, కోటవర్తల సెంటరు, అలాగే రామానాయుడుపేట సెంటర్ మీదుగా 5 రోడ్ల సెంటర్కి చేరడం జరుగుద్ది. ఇక్కడ ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున భగవంతుని యొక్క ఊరేగింపులో పాల్గొని రథాన్ని మనం కనుక లాగినట్లయితే పునర్జన్మ ఉండదని గరుడ పురాణంలో చెప్పబడింది. ఆ సందర్భంగా మనం ఈ అవకాశాన్ని అందరికీ కల్పించాలనే ఉద్దేశంతో జగన్నాథ ఆలయానికి వచ్చే భక్తులందరూ కూడా జగన్నాథ రథయాత్ర చేస్తూ ఉన్నారు. దీనిలో అనేక మంది భాగస్వాములయ్యి వారి యొక్క కోరికలు నెరవేరాలని వాసుదేవ గోసంఘం ఆధ్వర్యంలో పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు మరి గోసేవ చేస్తూ 10 మందికి గోవుల్ని దానం చేస్తూ గోవు యొక్క విశిష్టతను తెలుపుతూ మరి ఆయన చేసే సేవా కార్యక్రమాలు మొన్న కూడా అవగాహన సదస్సు అది కూడా పెట్టారు. గోమూత్రంతో కానీ గోపాలతో కానీ ఎలాంటి పదార్థాలు చేసుకోవచ్చు, మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు అనే విధంగా కూడా చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు ఆధ్యాత్మికంగా పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు. అందులో భాగంగానే మరి ఇక్కడ జగన్నాథ స్వామి మందిరాన్ని కూడా ఏర్పాటు చేసి జగన్నాథ స్వామి రథయాత్ర కూడా ప్రతి సంవత్సరం కూడా ఆయన క్రమం తప్పకుండా కూడా రథయాత్ర నిర్వహిస్తున్నారు. ఎందుకంటే పూరి వెళ్ళలేని భక్తులు ఇక్కడ జగన్నాథ స్వామి మందిరంలో ప్రతినిత్యం కూడా ప్రార్థన, భజన ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మరి ఇక్కడ
ఎంతో ఆధ్యాత్మిక శోభని నెలకొల్పుతున్నారు పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు. అందులో భాగంగా రేపు శనివారం నాడు రథయాత్రలో ప్రతి ఒక్కరూ కూడా భక్తులందరూ కూడా పాల్గొని ఈ రథయాత్రలో విజయవంతం చేయాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటున్నాం. రథయాత్ర రేపు 13వ తారీఖున మరి జగన్నాథుని రథయాత్ర ప్రారంభం అవుతుంది. ఆ కార్యక్రమాన్ని పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు మరి ప్రారంభిస్తున్నాడు. ఇదివరకు ఆయన కృష్ణాష్టమి వచ్చిందంటే భారీ ఎత్తున మరి టీటీడీ కళ్యాణ మండపంలో కానీ 5 రోడ్ల సెంటర్లో ఇలా ఆఫీస్ గడ కానీ కార్యక్రమాలు మరి చేసేవాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ ఈ రథయాత్రను కూడా మరి ప్రారంభించి 4-5 సంవత్సరాల నుంచి కూడా ఈ రథయాత్రని ఆయన దిగ్విజయంగా చేస్తున్నాడు. ఆ కార్యక్రమంలో చాలామంది జగన్నాథుని భక్తులందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ, అలాగే మరిన్ని దైవ కార్యక్రమాలు కలిగే అవకాశం సుబ్రహ్మణ్యం గారు కలగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. నగర శివారు కాలనీలో వరుస చోరీలు ఆ ప్రాంత వాసుల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల కొత్త హౌసింగ్ బోర్డు కాలనీలో ఒక ఇంట్లో చోరీ జరగగా మరో 2 ఇళ్లలో చోరీ యత్నం చోటు చేసుకోవడం, మరొక ముందే తాజాగా పాత హౌసింగ్ బోర్డు కాలనీలో మరో ఇంట్లో చోరీ జరగడం ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గత కొద్ది రోజులుగా తాళం వేసి ఊరెళ్లిన ఇళ్లను టార్గెట్ చేసిన దుండగులు పాత హౌసింగ్ బోర్డు కాలనీలో నివసిస్తున్న విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు మల్లికార్జునరావు దంపతులు గురువారం రాత్రి హైదరాబాద్ వెళ్లగా అర్ధరాత్రి దుండగులు గడ్డపాలుగుతో తలుపులు పగలగొట్టి సుమారు 1/2 కేజీ వెండి చోరీ చేశారు. పరిసర ప్రాంత వాసులు ఇచ్చిన సమాచారంతో మల్లికార్జునరావు కుమార్తె గుడ్లవల్లేరు నుండి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. ఇక్కడ మా నాన్నగారు వాళ్ళు ఉంటారండి. జార్జి గణేషన్లో డ్రిల్ మాస్టర్ చేసి రిటైర్ అయ్యారు. మల్లికార్జునరావు గారు అండి. రాత్రి హైదరాబాద్ వెళ్ళారు. ఆ రాత్రి దొంగలు పడ్డారంట. రోడ్లు ఊడ్చాము. పొద్దున్నే చూసి ఫోన్ చేసింది మాకు. 1 కేజీ వెండిను డబ్బులు పోయినాయి. బంగారం ఏమీ లేదు. మొత్తం పగలగొట్టేశారు. మేము ఇప్పుడే వచ్చాము. పోలీస్ కంప్లైంట్ ఇచ్చామండి. వాళ్ళు వచ్చేదాకా ఏమి ముట్టుకోవద్దన్నారు. పోలీసులు వచ్చి చూసి వెళ్ళారు. 1 కేజీ వెండి దాకా పోయిందండి. ఇంట్లో గెడబొలుగు పెట్టి డోర్ లాక్ ఓపెన్ చేశారు. ఆ లోపల బెడ్రూమ్కి కూడా తాళం వేశారు. అది కూడా గెడబొలుగు పెట్టి పగలగొట్టేశారు. బీరువా తాళాలు పగలగొట్టేశారు. లేదండి, వాళ్ళే తెచ్చుకున్నారు. వీళ్ళ ఇంట్లో ఉంది కానీ ఆ గెడ్డబొలుగు ఆ లోపల వీళ్ళకే ఉంది. ఈ బయట పెట్టారు. క్యాష్ తక్కువైంది, కొద్దిగా పోయింది. పరుసపేట సెంటర్లోని శ్రీ కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి అన్నదానం నిర్వహించారు. పరుసపేట సెంటర్లోని శ్రీ కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి నెల 2వ శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు అన్నదానం జరుపుతున్నట్లు ఆలయ నిర్వాహకుడు చప్పిడి రామకృష్ణ తెలిపారు. మన బందరు పరాసపేట సూర్ణ కళ్యాణ మండపం వెనకాల ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు ఆలయం దగ్గర 2015 జనవరి ప్రతి నెల 2వ శుక్రవారం శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి గొప్ప అన్న సమారాధన కార్యక్రమం చేస్తానని అమ్మవారికి మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అమ్మవారికి ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ ప్రతి నెల 2వ శుక్రవారం గొప్ప అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. 50 మంది భక్తులు వచ్చి ఈ అన్న సమారాధన తీర్థ ప్రసాదాలని స్వీకరించాలని కోరుకుంటూ, అదేవిధంగా మొన్న 6వ తారీఖు ఆషాఢ మాసం 6వ తారీఖు వరాహదేవి అంటే నల్లమారమ్మ అమ్మవారు, ఆ శివుడు పార్వతి ఆషాఢ మాసంలో ఆ శివుడు పార్వతి దగ్గర నుంచి ఆ కనకదుర్గమ్మ అమ్మవారు గ్రామ దేవతలు ప్రతి ఒక్కరూ ఆషాఢ మాసం నెలలో వాళ్ళ పుట్టిళ్ళకు వస్తారు. ఈ ఆషాఢ మాసం నెలలో ఆ పుట్టింటి వారు ఇళ్ళకాడ ఉండి ఆటపాటలతో ఆడుకొని ఉయ్యాలూగి గోరింటాకులు పెట్టుకొని ఎంతో సంతోషంగా ఆటపాటలతో ఆడుకునే అమ్మవారు కనకదుర్గమ్మ, కాళికాదేవి, పెద్దింట్లమ్మ, మూలశమ్మ తల్లి, నల్లమారి 101 దేవతలు ఎంతో కనుల పండగ ఈ ఆషాఢ మాసం నెలలో వాళ్ళ పుట్టిళ్ళ కాడుండి ఆ పుట్టింటి కాడ పుట్టింటి చారి పెట్టించుకొని ప్రతి ఒక్క దేవతలు ఈ ఇళ్ళకాడ సుఖ సంతోషాలతో దీవిచ్చి ఆషాఢ మాసంలో ఉండే నెల గొప్ప నెల ఆషాఢ మాసం. అదేవిధంగా కనకదుర్గమ్మ సువర్ణ కళ్యాణ మండపం వెనకాల వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారు ఆలయం వద్ద ప్రతి నెల 2వ శుక్రవారం గొప్ప అన్న సమారాధన కార్యక్రమం జరిగిద్దన్న విషయం మీ అందరికీ తెలిసిందే. అలాగే ఈ 2వ శుక్రవారం మన అమ్మవారికి శాకాంబరి అలంకరణ చేశారు కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారి గుడికి వచ్చి ఈ యొక్క 2వ శుక్రవారం
అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి శ్రీ కనదుర్గమ్మవారి కృపకి పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. బేరాక మినిస్ట్రీస్ సామాజిక సేవలు ప్రశంసనీయమని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ అన్నారు. బేరాక మినిస్ట్రీస్ సామాజిక సేవలు ప్రశంసనీయమని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ అన్నారు. కిడ్నీ వ్యాధితో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న పొలిమెట్ల ప్రకాష్ కు బేరాక మినిస్ట్రీస్ అధినేత కె కిరణ్ పాల్ వితరణతో గొర్రెపాటి గోపీచంద్ చేతుల మీదుగా 49,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడారు. బేరాక మినిస్ట్రీస్ అధినేత కె కిరణ్ పాల్ కులమతాలకు అతీతంగా కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి తన వంతు సహాయం అందించడంలో ముందుంటారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చిన్నం సురేష్, పివి ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఎంతోమంది అభాగ్యులు, బలహీన వర్గాల వాళ్ళు, వాళ్ళకి ఆరాధ్య దైవంగా కనిపించేటువంటి బెరాకా మినిస్ట్రీస్ కిడ్నీ పోయినటువంటి ఎం ప్రకాష్ అనే అతనికి పుల్లిమెట్ల ప్రకాష్ మాచవరానికి చెందిన 49,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించినందుకు బెరాకా మినిస్ట్రీస్ వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఏదైతే పేషెంట్ ప్రకాష్ ఉన్నారో తొందరగా కోరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. మా బ్రదర్ పుల్లిమెట్ల ప్రకాష్ గారికి 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి. హాస్పిటల్ ఖర్చులకు చాలా ఇబ్బంది పడుతుండగా గోపిచంద్ గారి ద్వారా బెరాకా ఫౌండేషన్ మీడియా వాళ్ళు 49,000 రూపాయలు మాకు మెడికల్ వైద్య ఖర్చులకు ఇచ్చారు. మాకు మా తరఫున, మా ఫ్యామిలీ తరఫున స్పెషల్ థ్యాంక్స్. కిరణ్ పాల్ గారికి స్పెషల్ థ్యాంక్స్. పుల్లిమెట్ల ప్రకాష్ అనే సోదరుడు తన 2 కిడ్నీస్ దెబ్బతిన్న కారణాన ఆ విషయాన్ని గౌరవనీయులు శ్రీ గోపీచంద్ గారి ద్వారా మా దృష్టికి తీసుకుని వచ్చినప్పుడు వారికి బెరాకా మినిస్ట్రీస్ సంస్థ తరపున 49,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడానికి ఈరోజు మరి మేము ఇక్కడికి వచ్చి వారి సోదరునికి ఆ చెక్ అందించడం గౌరవనీయులు శ్రీ గోపీచంద్ గారి చేతుల మీదుగా మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. స్నేహితుడు అలానే సోదరుడు పుల్లిమెట్ల ప్రకాష్ గారు త్వరగా కోలుకుని మరలా తన కుటుంబాన్ని సజావుగా నడిపించుకోవడానికి ఆ భగవంతుడు సహాయపడతాడని కోరుకుంటూ సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.